హాయ్ అండి. ఇది మామిడికాయ మనం ఆవకాయ పచ్చడి పెట్టాం కదా, ఆ టెంకలో ఉన్న గుజ్జు అనమాట అండి ఇది. దీన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే, దీన్ని చక్కగా 2-3 సార్లు నీట్గా నానబెట్టేసేసి కడిగేసుకుంటే ఇదిగోండి ఇలాగా పొర అనేది వచ్చేస్తుంది. మనం ఆవకాయ పచ్చడికి మనం పెట్టేటప్పుడు బద్దకున్న పొర తీస్తాం కదా, అదే ఇది. అయితే టెంక లోపల ఉండేది దీనిపైన ఉంటుంది అనమాట. అది తీసేసుకొని ఇది చక్కగా నీట్గా 2-3 సార్లు కడిగేసి జీడిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగా డ్రై కింద ఆరబెట్టేసుకోవాలి. కానీ ఎండలు బాగా కాస్తున్నాయి కదా, ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ పొడి చేసుకోవాలి దీన్ని. అయితే ఈ పొడి దేనికి ఉపయోగమో చెప్తాను మీకు. B12 అనేసి మన ఒంట్లో లోపాలు ఉంటాయి కొంతమందికి. చేతులు తిమ్మిర్లు అవ్వడం, జుట్టు రాలిపోవటం, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి B12 వల్ల లోపాలు ఏంటి, దానివల్ల ఏం వాడచ్చు అని ఒక్కసారి మీరు తెలుసుకుంటే కనుక మీకు జీడి గురించి వస్తుంది. ఓకేనా. ఈ జీడిని ఎలా ఆరబెట్టాలి, ఎలా పొడి చేయాలి అన్నీ కూడా నేను ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అయితే నేను కొద్దిగా ఒక 20 మామిడికాయలు పచ్చడి పెట్టాను కదా, దాని నుంచి వచ్చిన జీడిది. దీన్ని చక్కగా కడిగేసుకున్నాను. ఇంకా 2-3 సార్లు చూసి ఎంత కడిగినా జీడి కదా పోదిది. ఈ పొప్పరంతా తీసేసి చక్కగా ఈ జీడి అనేది శుభ్రంగా చాకుతో తీసేసి ఇంకొక 2-3 సార్లు కడిగేసి ఆరబెట్టేసి దీన్ని పొడి చేద్దాం. ఓకేనా. ఆరోగ్యానికి చాలా మంచిది అండి. మనం ఇదే పొడి కొనుక్కోవాలంటే మనం వేలు పెట్టి కొనుక్కోవచ్చు. 600, 700, 1000 అలా ఉంటాయి. ఇది పొడి కూడా అమ్ముతారు బయట. అయితే ఏంటంటే మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇప్పుడు ఇన్నాళ్ళంటే మనకు తెలిసేది కాదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదండి, నేను కూడా యూట్యూబ్ను ఫాలో అవుతుంటాను. తర్వాత ఇది హెల్త్గా చాలా మంచిది. జుట్టు రాలిపోయిన వాళ్ళకి, చేతులు తిమ్మిర్లు, బీపీ ఉన్న వాళ్ళకి ఒక్కసారి మీరు చూడండి. అక్కడికి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి ఒక్కసారి మీకు అర్థమవుతుంది. మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.